ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, టీడీపీ తనను మెడపట్టుకుని బయటకు గెంటేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పిలిచి ఆలింగనం చేసుకున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తనను ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ప్రాంత ద్రోహి చంద్రబాబు అని నగరాన్ని శ్మశానంగా మార్చాలనుకుంటున్నారని వారు ఆరోపించారు. అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్మినార్ లాగా విజయవాడను తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు, విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో ట్యాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఇప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ప్రాంతాన్ని చిత్తశుద్ధితో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5,000 ఎకరాలు పూర్తి చేద్దామంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు మరి నేను పట్టుబట్టే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకంగా 1,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. కామన్ మ్యాన్కి ఏం పని ఉంటుంది? నీకెందుకు అంతంత పెద్ద ఏదో మాన్యుమెంట్స్? కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి ఖచ్చితంగా. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన సంఘమిత్ర అవార్డుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వివేకానంద స్ఫూర్తితో కేంద్రం జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటే తమ ప్రభుత్వం రైతు, మహిళా, యువజన సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుందని వారు తెలియజేశారు. రాజా గారి ఫిలాంథ్రోపిక్స్ ఆధ్వర్యంలో, సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పెద్దవాళ్ళంతా వచ్చారు, చాలా బాగా నిర్వహించారు. అందులో మరి ఒక్కో రంగంలో ఒక్కో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించారు. వివేకానంద స్ఫూర్తితో మరి దేశం నడవాలని ఆ రోజు ఆయన ఉద్బోధించారు. తర్వాత ఎట్లా ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మాత్రం పూర్తిగా ఆయన స్ఫూర్తితో ఇటు యువతని, అటు రైతుల్ని, ఇటు మహిళల్ని ఎంతో గౌరవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గొప్ప పరిపాలన మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. అందువలన వివేకానంద స్ఫూర్తి, ఆశయాలు, అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అనేటువంటి ఆయన ఏదైతే సంకల్పించారో అదే సంకల్పాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అమలు చేస్తూ మతాలు, కులాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు అన్నిటికీ అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాలి అనే గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ పాలన తప్పనిసరిగా వివేకానంద చెప్పిన ఆశయాలకి ఇది అనుగుణంగా ఉంది అని మేము భావిస్తూ ఉన్నాము. బీసీలు ఇప్పుడు చూస్తే ఇచ్చే సీట్లలో అందరూ బీసీలే ఉన్నారు. ఇప్పుడు అది పార్టీ తీసుకునే ఒక నిర్ణయాల్లో ప్రజలకు అందుబాటులో లేనటువంటి నాయకుల్ని పక్కన పెడుతున్నారు అంతే. ముఖ్యమంత్రి లేని ఆయన పొగిడారు కదా. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో 32వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ
అంగన్వాడీ కార్యకర్తలకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను తీసుకువెడతామని వారు తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చెదళ్ల గ్రామంలో నిర్వహించే బీసీవై పార్టీ ధర్మ పోరాట సభకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అయినా సభకు వెళ్లేందుకు సిద్ధమైన బీసీవై పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్టీ నాయకులను అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పుంగనూరు మండలం చెదళ్లలో ధర్మ పోరాట సభ నిర్వహించి తీరుతామని వారు స్పష్టం చేశారు. ఈరోజు ఈ పుంగనూరు మండలం చెదళ్ల పరిధిలో రేపటి ప్రోగ్రాం నిమిత్తం బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు. దాని సందర్భంగా మనం పలమనేరు డిఎస్పీ గారికి పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకున్నారు. పలమనేరు డిఎస్పీ గారు ఇక్కడ పరిశీలించాలని దాన్ని రిజెక్ట్ చేశారు. ప్లాన్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల, ట్రాఫిక్ ప్రాబ్లము, సో వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కడ ఎంతమంది మీటింగ్ గ్యాదర్ అవుతారనేది ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పేసి, అదేవిధంగా ఉండే సింగిల్ రోడ్డు, ఇది నేరో రోడ్డు కాబట్టి వెహికల్స్ ఫ్లో ఉండడం వల్ల దీన్ని రిజెక్ట్ చేశారు. ఆ విషయాన్ని మేము తెలియజేస్తామని చెప్పేసి అతనికి నోటీస్ సర్వ్ చేద్దామని ఇక్కడ వచ్చినాము. ఆ విషయాన్ని అతను రిజెక్ట్ చేశారు. అదే విషయం రాసుకోమని చెప్పారు. అదేవిధంగా ఆ విషయం అతనికి తెలియజేసినాము. తర్వాత ఇక్కడ మీటింగ్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ ఏదైనా కాన్సిక్వెన్స్ ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత అతనిదే. అదే అతను అడగండి. పలుకుతూ అతని రాజకీయ లబ్ధి కోసము వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు గత 4.5 సంవత్సరం నుండి మీరు ఒక పోలీస్ అధికారులాగా కాకుండా వైసీపీ కార్యకర్తల్లాగా రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లాగా ప్రవర్తించారు. ఇంక మీదట మీరు ఇలాంటి చర్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ ప్రాంగణానికి నేను ఇక్కడికి విచ్చేశాను. రేపు సాయంత్రం 3 గంటలకి సభ ప్రారంభమయ్యి సభ పూర్తయ్యేంత వరకు కూడా నేను ఇదే ప్రాంగణంలో ఉంటున్నాను. రాత్రికి కూడా ఇక్కడే నేను బస చేస్తున్నాను. ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈసారి పరిణామాలైతే చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ సభ 100% జరిగి తీరుతుంది. పుంగనూరు నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరం నుండి ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు చేసిన అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన, రౌడీయిజం పైన, దోపిడీ పైన నేను ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా మీరు తప్పు చేయనట్టయితే, మీరు దోపిడీ చేయనట్టయితే, మీరు రౌడీయిజం అరాచకాలు చేయనట్టయితే ఈ సభను అడ్డుకోవాల్సిన పిరికి పంద చర్యలు మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేసినా. టీడీపీకి చెందిన రాయపాటి రంగబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తెనపల్లి నుంచి తాను సీటు ఆశించానని, అది వేరొకరికి కేటాయించారని అన్నారు. ఆ సీటును కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తున్నట్లుగా కనీసం తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దిక్కుమాలిన పార్టీ అంటూ మండిపడ్డారు. ఆ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా టీడీపీ అసలు రాజకీయ పార్టీనే కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ డైరెక్ట్గా జనంకి వెళ్తుంది. మన కోవిడ్ టైంలో మీరు అందరూ చూశారు, తినడానికి తిండి లేదు, పని లేదు, ఇంట్లోంచి బయట రాలేరు.
వాళ్ళు ఎట్టా వచ్చారు, ఎట్ట బతికారు అనుకుంటున్నారు? కేవలం సంక్షేమం వచ్చిన డబ్బులతో బతికారు. మీరు మీడియా మిత్రులు అందరి ఇళ్లలో ఉన్నారు, పరిమితం ఏం చేయలేదుగా, మీకు తెలుసుగా అందరికీ. ఆ టైంలో డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి పంపించారు. 1 సంవత్సరం బడ్జెట్ మొత్తం కంప్లీట్గా ఇచ్చారు. ఈయన 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఏ సంక్షేమం ఇచ్చాడు? నాకు లెక్కలు చెప్పానండి. వచ్చి అబద్ధాలు. నాకు తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద వ్యతిరేక లేదు, అయ్యా కొడుకు ఇద్దరి మీదే. మిగతా కుటుంబ సభ్యులందరికీ నేను అందరూ చాలా మంచివాళ్ళు, పాపం సిన్సియర్గా చేస్తారు. అందరూ అక్కడ పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా మంచిగా. వీళ్ళిద్దరు మాత్రం డబ్బులు ఉంటేనే మనిషి. డబ్బులు ఎంత కావాలి మనిషికి? అదేమంటే కోస్తే పసుపు రక్తం వస్తుందంట. ఏ మనిషికి కోసినా ఒకే రక్తం వస్తుంది, తెలీదా? ఆ రకంగా లోకేష్ కార్యకర్తలోని ఎన్ని కేసులు పెడితే మీకు అంతా అని రెచ్చగొడతాడా? రెడ్ బుక్ పెట్టుకొని తిరుగుతాడా? ఎన్నాళ్ళు తిరుగుతాడు? ఇదండి చెప్పదలుచుకుంది. వైసీపీ అని అవకాశం ఇస్తే నేను చేస్తానండి, లేకపోతే నా వ్యాపారం. ఓకే, జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతానండి. నాదేముంది, పార్టీ వాళ్ళు డిసైడ్ చేయాలి కదండి. నేనేమన్నాండి? ఆహ్వానం అందిందండి వైసీపీ పార్టీ అంటే నేను నాన్నగారికి చెప్పాను, నేను ఈ పార్టీలో ఉండలేను, లేదు ఈ పార్టీలో టికెట్ ఇప్పిస్తాను. నాకు ఈ పార్టీలో టికెట్ ఇప్పించడానికి పోటీ చేయను, అసలు నాకు టికెటే వద్దు, తెలుగుదేశం అసలు ముద్రే వద్దు, నేను ఇంట్లో ఖాళీ కూర్చుంటాను, నాకు వ్యాపారం చేసుకుంటా అన్న. అప్పుడు ఏం చేద్దామని అన్నాను. ఏం చేద్దామంటే అప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేశారు, తర్వాత రెండోది అయోధ్యరామరెడ్డి గారు ఫోన్ చేశారు, మాట్లాడారు. నేను కలవటం జరిగింది. ఇది ఇప్పుడు 3-4 నెలల క్రితం ఉన్నమాట చెప్తున్నాను. తర్వాత కొడాల నాని గారు కలిశాను, వారు చాలా ఎంకరేజింగ్గా బాగా తీసుకున్నారు. విడుదల రజనీ గారిని కలిశాను, వారు పాజిటివ్గా ఉన్నారు. అందరూ పాజిటివ్. మిథున్ రెడ్డి గారిని కూడా కలిశాను, అందరూ పాజిటివ్. వాళ్ళు పిలిస్తే ఆహ్వానిస్తే నేను వెళ్తాను. మీరు ఎంపీగా కానీ ఎమ్మెల్యే దేంట్లో ఏమండి? ఎంపీయా ఎమ్మెల్యే అనేటువంటి నేనెవరు నేను చెప్పడానికి? అందరికంటే మాకంటే పార్టీ ముఖ్యం. వాళ్ళు చూస్తారు, వాళ్ళకి మనంతటి వాళ్ళు పార్టీ ఏది నిర్ణయిస్తే అది చేస్తాను. నాకు పార్టీ పోయి లోకేష్ ఓడగొట్టమంటే అదే పని మీకు చేస్తాను. నేను వేరే పని పెట్టుకోను. వాడు మాత్రం రావడానికి వీల్లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ముచ్చటగా వచ్చిన 3వ చిత్రం గుంటూరు కారం సంక్రాంతి సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 2 సంవత్సరాల తరువాత మహేష్ బాబు సినిమా రిలీజ్ కావడం, వీరిద్దరి కలయికలో 14 సంవత్సరాల తరువాత వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో పండుగ సెలవులు కలిసి రావడంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు థియేటర్లకు క్యూ కట్టారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఈ విషయంలో ప్రజలు, తెదేపా కార్యకర్తలు పూర్తి స్పష్టతతో ఉన్నారని అన్నారు. నంద్యాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కోరుకునేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని వారు తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలో 9న జరిగిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా సభను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత రాయలసీమలో జరిగిన మొదటి బహిరంగ సభ ఆలగడ్డలో జరపడం ఒక ఎత్తు అయితే, దానికి దాదాపుగా 70,000 మంది పైన రావడం అనేది అసలు ఎవరు కూడా ఊహించుండరు. ఆలగడ్డలో మాత్రము
ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క మండల లీడర్లకి, చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మా వరకు పై వరకు మొత్తం అందరూ కూడా ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకొని ఎలాగైనా సరే ఈ సభని విజయవంతం చేయడానికి మనమందరం కూడా కృషి చేయాలని ఒక పట్టుదలతో, ఒక కసితో ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది. నిజంగంటే ఎవరు కూడా ఊహించలేదు. మహా అయితే ఒక 30,000 మంది, అది కూడా రావచ్చు అది ఇదని చాలా మంది కమెంట్స్ చేసినా కూడా వాళ్ళందరూ చెప్పిన వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సీట్ల కేటాయింపులో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చేస్తున్న మార్పులు చాలా మందికి మింగుడు పడడం లేదు. ఈ క్రమంలోనే కర్నూలు ఎంపీ టికెట్ ఖరారు చేసుకున్న ఏపీ మంత్రి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన ప్రకటన చేశారు. ఒక రకంగా కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం విముఖత వ్యక్తం చేశారు. జయరాం అన్న ఉన్నాడే గాని వాళ్ళది ఏమో ఇంకతో అదే అనుకున్నారు గాని కొంతమంది పవర్లతో చిద్దక్క వాడిని కొట్టు వీరు తప్పు ఆ స్టేషన్ లో తప్పు అనే మాట ఎంతో మంది కూడా మనం అనుభవించిన ఉన్నాం. కాబట్టి అయినా కూడా మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా, రూలింగ్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలూరు నియోజక ప్రజలందరూ తెలుసుకోవాలండి. కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొని వచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ ఆర్ట్ నాకు మేమైతే పాల్గొచ్చి చెప్తాను, 108 పాల్గొచ్చి చెప్తాను. మా గేర్లో 102 పట్టాలు తెప్పించావా ఎంపీకి నన్ను జై కొడతాను కాదు అన్న. ఎంపీ సీటు నా జోబులో ఉంది. మీరు ఏమాత్రం కూడా దానికి టీడీపీ హయాంలో బీసీలకు అగ్రపీఠం వేశామని, వారికి రాజ్యాధికారం కల్పించామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఒక బీసీ మహిళను మంత్రిగా తొలగించి రాజులకు మంత్రి పదవి ఇచ్చి బీసీలకు అన్యాయం చేశారని తెలిపారు. చంద్రబాబుకు బీసీలపై అంత చిత్తశుద్ధి ఉంటే బొబ్బిలి టికెట్ బీసీలకు కేటాయించాలని సవాల్ విసిరారు. అల్జీమర్స్ ఏదో ఉంది మర్చిపోయారేమని మీరు ఓ పక్కన పెట్టుకున్న ఎవరైతే మీ పార్టీ ఉన్న వ్యక్తి ఉన్నారో వారు మాజీ మంత్రివర్యులు. ఒక బీసీ మహిళని ఈ జిల్లాలో మంత్రిగా ఉంటే తొలగించి వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకున్న వ్యక్తిని మంత్రిని చేసిన ఘనత మరి తెలుగుదేశం పార్టీది, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ జిల్లాలో ప్రజలెవ్వరికి కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియదు కాదు. అలాంటిది మేము వెనుబడి వర్గాలకు అంత చేశాను, నేనుంటే బీసీలకి ఎంతమందికి ఎంత రకాలని చేశానని చెప్తున్నారు. జిల్లాకు వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు. మీరు చెప్తారు ఈ జిల్లాకు వచ్చినట్టు ఎప్పుడు మీరు చెప్పే మాటలు మూడే. నేనే భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చాను, తెలుసు మాకు. మీరు భోగాపురం విమానాశ్రయం మీరు తీసుకురాలేదు. మీ కేంద్ర మంత్రి విమానశాఖ మంత్రిగా ఉన్న తీసుకురాలేదు. మీరు పచ్చిగా రైతులను మోసం చేశారు, ఆ ప్రాంత రైతుల్ని, ఈ ప్రాంత వాసులు మోసం చేశారు. దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు 2019లో ప్రజలు మీకు చూపించారు. విజయనగరంలో ఉన్న మన శోకత్రాజు గారి సామాజిక వర్గం కానీ, లేదు బొబ్బుల్లో ఉన్న ఇప్పుడు మీరు నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ, లేదా గతంలో మీరు మంత్రి పదవి ఇచ్చిన వారు కానీ, వారి సామాజిక వర్గానికి నాకు తెలిసి ఒక 1000 ఓట్లు లోపు ఉంటారు వాళ్ళు. మీరు దమ్ము ధైర్యం ఉంటే, మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు బొబ్బిలి నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గాన్ని కేటాయించండి. అప్పుడు మీ సాధికారత గురించి మీరు మాట్లాడే హక్కు ఉంటుంది. మేము బీసీలకు రాజ్యాధికారం ఇచ్చాను, నా హయాంలో బీసీలు చాలా ఉన్నతమైన పరిస్థితులకు వెళ్ళారని చెప్పారు. చాలా ఆశ్చర్యం, నవ్వు వస్తుంది. లేదా
చంద్రబాబు నాయుడు గారికి. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను మంటల్లో కాల్చివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భోగి మంటల్లో పనికిరాని వస్తువులను వేస్తారని, 4 ఏళ్ల 9 నెలలుగా పనికిమాలిన ప్రభుత్వం పాలిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలిన ప్రభుత్వం ఉందో, ఎందుకు పనికిమాలిన ప్రభుత్వం అంటున్నామంటే మరి చెప్పిన పని ఏ ఒక్కటి కూడా చేయకుండా, ఏ ఒక్క వర్గం యొక్క ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చకుండా, ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ మరి ఒక చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది పనికిమాలిన ప్రభుత్వం, ఎందుకు ఉపయోగమైన ప్రభుత్వం. ఎలాగైతే మన పాత వస్తువులు పరికర వస్తువులు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.